నామములో మీకు అందరికీ ముందు ఇంట్రడక్షన్ చెప్తాను. అంజూరం దేనికి సాదృశ్యం, మేడి దేనికి సాదృశ్యం చెప్తాను కదా. మేడి పండు దేనికి సాదృశ్యం, ఎవరికి సాదృశ్యం అవుతుంది? క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు మేడి చెట్టుతో సమానం. అందుకనే జక్కయ్య చెప్తాడు కదా, అయ్యా నేను ఈ మేడి పండు లాంటివాడిని, నా హృదయం మేడి పండు లాంటి, నేను ఈ మేడి చెట్టు లాంటివాడిని, అంటే దేనికి పనికిరాని వాడిని, నీ సన్నిధికి రావటానికి కూడా అనర్హుడిని, కాబట్టి నువ్వు ఉన్న చోటకి నేను రాలేకపోతున్నాను, నువ్వు వెళ్తాడుగా దాక్కొని చూడటానికే నన్ను నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్పి తన హృదయం ద్వారా సంకేతం పంపించాడు. దేవాది దేవుడికి, మన హృదయాంతరాళాలు ఎరిగిన దేవుడికి అది ఇమీడియట్గా అర్థమైపోయింది. స్ట్రైట్గా చెట్టు కిందకి వచ్చి, జక్కయ్య దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పి యేసుప్రభు అన్నమాట. కిందకి దిగొచ్చాడు. వెంటనే 2 అడుగులు వేశాడో లేదో యేసుప్రభుతో మార్పు వచ్చింది. ఎంతగా మార్పు అంటే, అంతకుముందు లాక్కునేవాడు, గుంజుకునేవాడు డబ్బులు ఎదుటి వాళ్ళ దగ్గర, ఎందుకంటే పన్ను వసూలు చేసే అధికారం. అటువంటి మనిషి ఇప్పుడు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఎలా ఇవ్వటం మొదలుపెట్టాడు తీయండి. లూకా సువార్త 19వ అధ్యాయం. మనం గమనించాల్సింది ఏంటంటే, అప్పుడు దాకా గ్రాపర్ అంటారు, పీల్చి తిప్పి చేసేవాళ్ళు అంటారు కదా, అట్లా నిలబెట్టి వసూలు చేసేవాడు, ముక్కు పిండి వసూలు చేస్తారంటారు కొంతమంది. అలా వసూలు చేసేవాడు ఇక్కడ యేసు ప్రభువుతో కలిసిన కొన్ని క్షణాలకే మార్పు సంభవించి, ఎంత మార్పు అంటే ఇవ్వటం మొదలు పెడుతున్నాడు. ఆస్తి అంటే ఎంత ఉంటుందో మనకు తెలియదు, ఊహిద్దాం. అప్పట్లో 4 లక్షలు అంటే ఇప్పుడు 4 కోట్లు అనుకున్నాం. సరే, ఒక 4 కోట్లు ఉంది అతని దగ్గర, 4 లక్షలు ఉంది అప్పట్లో. 2 లక్షలు ఇవ్వటం అనేది అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే రకరకాల చోట్ల పెట్టుబడి పెట్టుంటాడు, రకరకాల చోట్ల ఉపయోగించి ఉంటాడు. హార్డ్ క్యాష్గా అయితే ఇంట్లో బ్యాగుల్లో దాచిపెట్టి ఉండడు, కానీ దానికి కూడా తను రెడీ అయిపోయాడు. ఆస్తుల సగం పేదలకు ఇచ్చేస్తున్నాను, నా డబ్బులు అనలా, నాకున్న సమస్తంలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను, మిగిలిన సగం ఏం చేయాలా? ఎవరి దగ్గర అయినా నేను అన్యాయంగా ఏమైనా తీసుకుంటే దానికి ఎన్ని రెట్లు ఇస్తానంటున్నాడు? 4 రెట్లు. అంటే 100 రూపాయలు అన్యాయంగా ఒకటి దగ్గర తీసుకుంటే 400. ఇప్పుడు మనం అనుకుందాం, నిజంగా అన్యాయంగా తీసుకున్నాడు ఎవడైనా ఆ మాట అనగలడా? అన్యాయంగా తీసుకున్నాడు ఆ మాట అనలేడు. ఎందుకంటే ఉన్నది పోయి వీడు ఇంకోళ్ళ దగ్గర బాకీ తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది అవతల వాడు. కొంత నిజాయితీ ఉన్నది అతనికి. ఎంత అన్యుడైనా, ఎంత యూదుడు, హృదయ సున్నతి లేనివాడైనా అతను కొంచెం పద్ధతి ఉంది కాబట్టే ఆ మాట అనగలిగాడు. అంటే మార్పు అనేది క్రీస్తు ప్రభు సన్నిధిలోకి రాగానే మనం హృదయపూర్వకంగా, ఇందాక మీరు ఆరాధించారు కదా, హృదయపూర్వకంగా, మనపూర్వకంగా, ఆత్మపూర్వకంగా ఆరాధిస్తున్నామని చెప్పి మీరు చెప్పారు కదా. ఎప్పుడైతే మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి అప్పచెప్పుకుంటామో మార్పు అనేది క్షణంలో సంభవిస్తుంది. దానికి మనం ఎదురు చూడక్కర్లా, మార్పు అనేది క్షణంలో సంభవిస్తుంది. ఇక్కడ మనం గమనించాం కదా, దేవాది దేవుడి సన్నిధిలో ఎంత తక్కువ టైంలో అతనిలో మార్పు జరిగిందో మనం చూస్తున్నాం. అందుకని మీకు చాలాసార్లు చెప్తుంటాను, ఒకప్పుడు గొంగళ పురుగు లాంటి మనస్తత్వం ఇప్పుడు ఎటువంటి మనస్తత్వం కింద మారిపోయింది? సీతాకోక చిలుకలాగా మారిపోయింది. ఎందుకంటే అంతకుముందు అతను చూస్తే అతను తిట్టుకొని అసహించుకొని దూరం వెళ్ళిపోయి ఉండేవాళ్ళేమో. అటువంటిది ఇప్పుడు సాక్షాత్ యేసు ప్రభువే, దేవాది దేవుడే అతని దగ్గరకు వచ్చి అతని ఇంట్లో ఉండేటోడికి అందరూ అతని ఇంటికి చేశారు. మనలో మార్పు చూసి ఇతరులు సంతోషించాలి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. మేము మారు మనసు పొందాము అని చెప్పటం కాదు, దానికి తగినట్లుగా మన జీవితం ఉండాలి ఎదుటి వాళ్ళకి. మారు మనసు పొందామని మనం చెప్పుకుంటే కాదు, మేము క్రైస్తవులు అని మనం చెప్పుకుంటే కాదు, ఎదుటి వాళ్ళు మనలో క్రీస్తును గుర్తిస్తే అప్పుడు మనం క్రైస్తవులు అని చెప్పుకుంటారు. అంటే క్రీస్తు ప్రభువును మనలో చూసేటట్లుగా మన జీవితం మార్పు పొందితే అది మారు మనసుకు తగిన ఫలం. ఇప్పుడు చూద్దాం అంజూరపు చెట్టు గురించి. ఇప్పుడు విశ్వాసిగా మార్పును చూసాం కదా. ఇప్పుడు విశ్వాసి అనేవాడు ఎలా ఉండాలి? మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. మరునాడు ఆయన బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొన్నాడు. దేవాది దేవుడు మానవ రూపంలో భూమి మీద నివసిస్తున్న యేసు ప్రభు
ఆయనకు ఆకలి తప్పితే అనేది ఉంటుంది అసలు. మీకు తెలియని ఆహారం నాకు ఉందని చెప్పి ఆయన కదా చెప్పింది సమరయ స్త్రీ దగ్గర. ఏమిటి ఆయన ఆహారం? ఆయన పని పూర్తి చేయటమే ఆయన ఆహారం, ఆయన పానీయమై ఉన్నాం అని చెప్పి కూడా చెప్తాడు. మరి అటువంటి యేసు ప్రభు ఇక్కడ ఆకలి పంటం ఏంటి అంటే, మనలో ఉన్న క్యారెక్టర్ని బయటకు తీసుకురావాలంటే ఆయన కొన్ని చేస్తుంటాడు. ఎలా? ఆయన ఆకలి కొన్నట్టుగా అక్కడ అంజూరం చెట్టు దగ్గరికి వచ్చాడు. అంజూరం చెట్టు రోడ్డు మీద ఉంది దాదాపుగా, దాని మీద ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి వచ్చి చూశాడు. కానీ అక్కడ ఆకులు తప్ప కాయలు కనపడదు. యాకోబులు ఏమంటాడు? రియల్ లేని విశ్వాసం. నాకు విశ్వాసం ఉంది, నేను యేసు ప్రభువు నాకు విశ్వాసం ఉందంటే కాదు, నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి కాదు. క్రియలు కూడా మనలో కనపడాలి, అది ప్రస్ఫుటంగా కనపడాలి ఎదుటోళ్ళకి. అప్పుడు మాత్రమే మనం క్రైస్తవులు లేదా క్రీస్తు బిడ్డలు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం చెప్పుకోకర్లా, ప్రజలే మన గురించి చెప్తారు. ఒకసారి గుంటూరులో మా ఇల్లు అంటే చుట్టుపక్కల దాదాపు 3 కాలనీస్ తగలబడిపోతున్నాయి. మా ఇల్లు కూడా అంటుకుంది. అప్పట్లో రెల్లు కట్టి కప్పది మొత్తం. మాది చాలా ఎత్తులో ఉంటుంది ఇల్లు. ఊరన్నీ తగలబడిపోయినాయి, మా ఇల్లు మాత్రం అంతే ఉండిపోయింది. ఒక అతను సూపర్నెంట్, ఎక్సైజ్ సూపర్నెంట్, సెంట్రల్ ఎక్సైజ్ సూపర్నెంట్ వెళ్తున్నాడు. జనాలందరూ వచ్చి చూస్తా, ఇదేంటి ఊరు మధ్యలో ఇల్లు ఉంది, ఇల్లు తగలబడలేదు, దాని చుట్టూ ఉన్న ఇల్లు తగలబడిపోతున్నాయి అంటే, అప్పుడు అంటాడు ఆయన వెనక్కి వచ్చి, ఆయన్ని మేము సైలెంట్ మ్యాన్ ఆఫ్ స్లంబర్గ్ అనేవాళ్ళం. ఎప్పుడు మాట్లాడటం మేము వినలే. ఆయన కొడుకు మా అన్న క్లాస్మేట్, కానీ ఆయన ఎప్పుడు మాట్లాడటం అదే చూడటం. దాదాపు ఒక 100 అడుగులు ముందుకు వెళ్ళినాడు, వెనక్కి వచ్చి వాళ్ళ ఇల్లు తగలబడిపోతాయి, యేసు ప్రభువుకి సాక్ష్యం పోతాయి. ఎందుకంటే ఇంట్లో నిరంతరం ప్రార్థనలు, జ్ఞాపనలు ఉంటాయి, పాటలు, శుద్ధి గీతాలు ఉంటాయి. ఆ ఇల్లు తగలబడితే దేవుడికి సాక్ష్యం పోతుంది. సో మనల్ని చూసి ఎదుర్కొని చెప్పాలి, మనల్ని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి దగ్గరికి వచ్చి చూశాడు, ఆకులు తప్ప మరేం కనపడలేదు. కారణం ఏంటి? అది అంజూర పళ్ళ కాలం కాదు. మీకు అంతకుముందు కూడా చెప్పాను, అంజూర పళ్ళకి 2 సీజన్లు ఉంటాయి. ఒకటి వర్షాకాలం, ఒకటి ఎండాకాలం. వర్షాకాలంలో తినడానికి పనిచేస్తే నిల్వ ఉంచడానికి పనిచేయవు. ఎండాకాలంలో నిల్వ ఉంచడానికి అడల్లా కడతారు, తాడు కడతారు, మీరు అందరూ తిని ఉంటారు. కానీ ఆయన చూసినప్పుడు డిసెంబర్ మాసం, జనవరి మాసం, అప్పుడు సీజన్ కాదు, దాన్ని కాయలు ఉండవు. కానీ ఆయన కాయలు ఎందుకు వెతికాడు? చూడండి, ఇప్పుడు మత్తయి సువార్త 21:19. అది అంజూర పళ్ళ కాలం కాదు, కానీ దాన్ని ఎక్కడ నాటాడు? త్రోవ ప్రక్కన నాటాడు. త్రోవ ప్రక్కన నాటాడు అంటే దాన్ని చూసి ఆ దారిని పోయేవాళ్ళు మేలుకొలుపు పొందాలని దాన్ని త్రోవ ప్రక్కన నాటాడు. త్రోవ ప్రక్కన నాటబడిన ఈ విశ్వాసి, అది స్త్రీ అయినా పురుషుడైనా, తన క్రియల ద్వారా దేవుని మహిమకరంగా ఉండకపోతే అతను అక్కడ ఉండటం వల్ల, లేదా ఆమె అక్కడ ఉండటం వల్ల దేవునికి వచ్చే సంతోషం ఉంది, మెప్పే ఉంది. అందుకనే ఇకను నీ ఫలాలు ఎవరు తినుకుందరు కాకంటే నేను ఉంచుకొని చేస్తాను, నువ్వు లేకుండా చేస్తాను. ఎందుకంటే నీ బదులుగా ఇంకొకళ్ళని నేను ఈ త్రోవలో నాటితే వాళ్ళ ద్వారా నాకు మహిమ వస్తుంది. మన పిల్లలు మనకు ఏం తేవాలని కోరుకుంటాం? మీరు చెప్పండి, మీ పిల్లలు మీకు ఏం తేవాలని కోరుకుంటారు? గొప్పతనం, మంచి పేరు కావాలని కోరుకుంటారు కదా. వాళ్ళ అన్నోళ్ళ పిల్లోడని చెప్పుకుంటే మీకు సంతోషం. నిన్న చూశాను, రిక్షా తొక్కుతాడట, అతని కొడుకు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడట. చూశారు కదా మీరు, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడట. తండ్రి రిక్షాలో కూర్చొని అతను విట్నెస్ చేస్తున్నాడు. అప్పుడు ఆ తండ్రికి ఎంత ఘనత ఉంటుంది. మరి మనం సృష్టి కూడా దేవుడు అందుకేగా. ఒక కుమ్మరోడు పనికిరాని కొండను ఎందుకైనా చేస్తాడా? ఏడు కదా. పనికిరాని పాత్రలు చేసిన కుమ్మరోడు ఎవరినైనా మీరు చూసారా? మరి దేవాది దేవుడు మహాజ్ఞాని. కొలసై 2:3 చెప్తారు కదా, బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తమయ్యన్నవని. అటువంటి జ్ఞాని, భూమికి పునాదులు వేసిన వాడు, ఆయన పనికిరాని మనిషిని సృష్టిస్తాడా? అది ఆడైనా మగైనా పనికిరాని సృష్టించడు కదా. మరి అటువంటిది మరి ఆయనకి మహిమకరంగా ఉండకపోతే ఆయన సహిస్తాడా? ఊరుకుంటాడా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంది ఆయనకి? వ్యర్థమైంది ఏదన్నా ఖాళీగా కుర్చీని ఇంట్లో పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా చూస్తుంటారు మీరు, తుడుస్తారు రోజు, వారంకోసారి తుడవరు కదా. మరి దేవుడు ఎందుకు చూస్తాడు అనుకున్నాము? ఆలోచించండి. దేవుడికి పనికొచ్చేట ఉంచుతాడు. మనం ఎట్లానో
మన దేవుడి స్వభావమే కదా మనది కూడా. ఎంత మారినా తలంపు జ్ఞానం అంతా దేవుడు ఇచ్చిందే మనకి. ఆయన లేకుండా మనకు జ్ఞానం అనేది ఉండదు. ఇప్పుడు సొలొమోను గురించి చెప్తా, సొలొమోను ఎంతటి జ్ఞానో అతనికి బ్యాలెన్స్ చేయడానికి అతని ముందు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పలానోడు జ్ఞాని అంటే సోక్రటీస్ కంటే, అరిస్టాటిల్ కంటే, ప్లాటో కంటే అని చెప్పుకుంటాం మనం ఆ టైంలో. ఇతనికి కూడా సొలొమోను గురించి కూడా వజ్రాహీయుడైన యతాను కంటే, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద అని వారి కంటే జ్ఞాని అయి ఉండదు. వాళ్ళు టాపర్స్ అప్పట్లో, మహాజ్ఞానులు వాళ్ళు. వాళ్ళని మించిపోయాడు కాబట్టే ఇతని జ్ఞానం గుర్తులోకి వచ్చింది, లెక్కలోకి వచ్చింది. అంటే దేవుడిచ్చిన జ్ఞానం సమస్త జ్ఞానానికి మించి ఉంటుంది. కాబట్టి సొలొమోను అంతగా వర్ధిల్లాడు. అంటే దాన్ని ప్రాపర్గా ఉపయోగించాలని దేవుడు మనకి ఇస్తే, దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే దానికి మనం లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. చూడండి, ప్రసంగి చివరి అధ్యాయం చివరి వచ్చింది. ప్రతిదీ అది మంచిదైనా చెడ్డదైనా తీర్పులోకి వస్తాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అంజూరపు చెట్టు ఎందుకు శపించబడిందంటే మన కాలం ముందు ఫలమిచ్చు ఉండాలి. దీనికి కాలాలు లేవు, విశ్వాసికి కాలాలు లేవు. నేను పలాంటి టైంలోనే నా క్రియలు చూపిస్తాను, పలాంటి టైంలో నేను చూపించను, నాకు చేత కాదంటే కుదరదు. నిరంతరం ఉండాల్సిందే. అలా అయితేనే వాడిని దేవుడు పెట్టాడు. దీనికి కొన్ని మాదులు చెప్పాడు ఆయన. చూడండి, మీరు గమనించినట్లయితే యెషయా 5వ అధ్యాయం 1వ వచనం 7వ వచనం. ఇశ్రాయేలు వంశం ఏంటంట? సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఐగుప్తు అనే లోకం నుంచి కనాననే పరలోకంలాగా ఉన్న దాంట్లోకి తీసుకొచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వాళ్ళకి తీసుకొచ్చాడు. స్వచ్ఛమైన దానిగా అక్కడ నాటాడు. కానీ కారు ద్రాక్షలు కాసింది. మామూలు మంచి ద్రాక్షలు కాయకపోయినా పర్లా, చేదు ద్రాక్షలకి విషం ఇచ్చే ద్రాక్షలు కాస్తే దానివల్ల ఉపయోగం ఉన్నది దేవుడికి. అందుకని ఆయన బాధపడుతున్నాడు, ఇంత చేశాను. సో మన కోసం కూడా సమస్తం చేశాడు. మీరు గమనించినట్లయితే మహామహులు మనకంటే ఎందరో ముందు చచ్చిపోయారు. ఎంతమందో చచ్చిపోయారు. 100 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాడు కూడా చచ్చిపోయాడు. రీసెంట్గా నేను ఒకటి విన్నాను. కరోనా వచ్చిన టైంలో, సెకండ్ వేవ్లో వచ్చింది కరోనా. అతను సంవత్సరం తర్వాత ఏదో బ్లాక్ ఫంగస్ అట, ఈ రైట్ సైడ్ అంతా స్కెల్టన్ వచ్చేసింది, మెయిన్ స్కల్ వచ్చేసింది, బోన్, ఈ స్కిన్ అంతా తినేసింది, ఫ్లష్ స్కిన్ మొత్తం పోయింది సగం. బ్లాక్ ఫంగస్ అట. వేల కోట్లు ఉన్నాయి అతనికి. కానీ ఆ డబ్బులు సేవ్ చేయలేకపోయాడు. కానీ మన పట్ల దేవుడు తన ఉచిత కృపను ఉంచబట్టి మనం ఏమీ ఖర్చు పెట్టకుండా, అక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేశారు? పస్కా రోజు గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని కౌళ్ళు చుట్టూ రాస్తే ఆ ఎరుపు రంగు చూసి, రక్తం రంగు చూసి సంహారదూత వాళ్ళని దాటిపోయినట్లుగా క్రీస్తు రక్తం మన మీద ఉండబట్టి సంహారదూత వాళ్ళని దాటిపోయాడు. ఎవ్వరం కూడా మనం ఏమాత్రం ఇబ్బంది పడకుండా దేవుడు మనల్ని సజీవులుగా ఆయన సన్నిధిలో ఇవాళ ఆయన ఆరాధించే వాళ్ళగా, కీర్తించే వాళ్ళగా, పడేవాళ్ళగా మనల్ని చేశాడు. అంటే ఇదంతా ఆయన కృప కాకపోతే ఇంకేమైనా ఉందా? మనకంటే ఎంతోమంది గనులు మనకు తెలుసు. మీకు తెలుసు, బాలసుబ్రహ్మణ్యం చాలా యేసుప్రభు పాటలు పాడాడు. 5,50,00,000 ఖర్చు అయితే నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పి 5 కోట్లు ఇచ్చి ఇంకా 50 లక్షలు ఇవ్వమంటే ఆ శవాన్ని మీరే ఉంచుకోవడానికి కొడుకు వెళ్ళిపోతాడు. అంత కొడుకు కూడా మన కళ్ళ ముందే పోయాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన ప్రణబ్ ముఖర్జీ మన కళ్ళ ముందే అంతరించిపోయాడు. ఫారెన్లోంచి తీసుకొచ్చి డాక్టర్లు ఇచ్చేసినా కూడా, ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా సర్వైవ్ కాలేదు. ఏంటి అంటే దేవుని చిత్తం అతని మీద లేదు, దేవుని కృప అతని మీద లేదు. కానీ మన పట్ల ఆయన కృప విస్తరించింది కాబట్టి మనం ఆయన సన్నిధిని ఇప్పుడు కూర్చోగలుగుతున్నాం. సో అంజూరపు చెట్టు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి ఇప్పుడు చూద్దాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 10వ వచనం. మాధుర్యం గల మంచి ఫలాలు ఇచ్చేదే ఈ అంజూరం చెట్టు. అంటే విశ్వాసం కూడా ఎలా ఉండాలి? ఆహారం ఇచ్చేదిగా, అంటే ఆత్మీయ ఆహారం ఇచ్చేదిగా, బలపరిచేదిగా ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని వ్యాపింపజేసేదిగా ఉండాలి. ఎలా? మన బ్రతుకు ద్వారా, మన నడవడి ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి గణపరిచేటట్లుగా ఉండాలి. వాక్యం చెప్పడం గొప్ప విషయం కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు చెప్పగలరు. గంట ప్రిపేర్ అయితే ఎవరైనా వాక్యం చెప్పవచ్చు, అది ఘనత కాదు. కానీ మన బ్రతుకు ద్వారా దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు కోరి.
వాక్యం చెప్పడం ద్వారా లేకపోతే వాక్యం వినటం ద్వారా ఆయన మహిమ కాదు. మన జీవితం మనం జీవించడం ద్వారా ఆయన కొరకు ఆయనకు మహిమకరంగా జీవించడం ద్వారా ఆయన కనపరచబడాలి. ఇప్పుడు మీరున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మీ ఫ్యామిలీకి తగినట్లుగా మీరు జీవిస్తారు, అంతేకాని దానికంటే కిందకి వెళ్ళలేరు మీరు. అలాగే మనం దేవుడు మనకి ఇచ్చిన స్థానంలో ఆయన కొరకు మహిమకరంగా ఉండాలి అనేది ఆయన చెప్పే మాట. రెండవ చూడండి, 1 రాజులు 4:25. మొట్టమొదటి ఆహారం ఇచ్చేది బలపరిచేది, ఆత్మీయ ఆహారం ఇచ్చేది బలపరిచేది, దేవుని వాక్యాన్ని వ్యాపింపజేసేదిగా ఉండాలి ఒక విశ్వాసి లేదా విశ్వాస, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ అని. రెండవది 1 రాజులు 4:25. సొలొమోను కాలంలో ఇశ్రాయేల్ వారేమి యోధా వారేమి దాను నుంచి బెయేర్షెబా వరకు, అంటే మనకి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మన సరిహద్దులు కదా, అది వాళ్ళ రాజ్యం. దాను నుంచి బెయేర్షెబా అంటే మనకి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఎలా ఉండేవాళ్ళట? తమ ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను నిర్భయంగా నివసించేది. అంటే భయాన్ని పోగొట్టేదిగా ఉండాలి విశ్వాసి జీవితం అనేది. ఏ భయం? నరక భయం లేకుండా చేసేదిగా. ఇప్పుడు మనకి మంచి జరిగిందనుకోండి, ఆ మంచి మనతోనే ఉంచుకోకూడదు. ఏం చేయాలా? మనం ఏ లోకాన్ని స్వాస్థ్యంగా పొందనై ఉన్నామో ఆ లోకానికి పక్కన వాళ్ళకు కూడా వారసులు చేసేటట్టుగా, వాళ్ళని మార్చేటట్లుగా మన ప్రవర్తన, మన మాట, మన చేస్తూ ఉండాలి. అంటే ఆ నరక భయాన్ని పోగొట్టి ఆదరణ ఇచ్చేదిగా ఉండాలి. మీకా 4:4. ఎవరి భయం లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను చాలు. అంటే అంత ఫ్రీడమ్ ఉంటుంది. శత్రు భయం అనేది లేకుండా చేస్తుంది, లేకపోతే నరక భయం, అంధకార శక్తుల భయం లేకుండా చేసేవాడుగా ఈ విశ్వాసి అనేవాడు ఉండాలని దేవుని కోరిక. మూడోది లూకా సువార్త 21:29. అంజూర వృక్షం చిగురించి పూత పూయటం ఏ కాలం తెలియజేస్తుందట? వసంత కాలం తెలియజేస్తుంది. మనం విశ్వాసులుగా దేవునిలో అభివృద్ధి చెందిన మనం ఏ కాలాన్ని తెలియజేయాలా? దేవుని యొక్క కాలాన్ని మనం తెలియజేయగలగాలి. మన పరిస్థితిని బట్టి, అదిగో పాప చెబుతుంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మనం రెడీగా ఉండాలి అని చెప్పి తెలియజేసేది. అందుకనే హిజ్కియాతో అంటాడు కదా యెషయా వచ్చి, నీ ఇల్లు చక్క పెట్టుకుంటే ఇల్లు సర్దుకోని కాదు, నిన్ను నువ్వు సెటరైట్ చేసుకోవాలి. సో మనల్ని మనం సెటరైట్ చేసుకోవటమే కాక ఏం చేయాలా? ఎదుటి వాళ్ళకి దేవుని కాలాన్ని, దేవుని సమయాన్ని తెలియపరిచే వాళ్ళంగా ఉండాలి. కావలవాడు ఏం చేస్తాడు? సైరన్ ఏం చేస్తుంది మనకి? ఇది పలాంటి టైం మనకు సైరన్ మోగుతుంది కదా. కాపలా వాడు ఏం చేస్తాడు? వాచ్మన్ అలారం కొడుతుంటాడు, లేదా కాషన్ చేస్తుంటాడు. గోర్ఖా వచ్చి మన ఇంటింటికి గేట్ కొట్టి కాషన్ చేస్తుంటాడు. వాడు వచ్చే టైం మనకు తెలుసు, వీడు వచ్చాడంటే ఈ టైం అయిందని మనకు అంచనా వస్తుంది. అలా మనం దేవుని కాలాన్ని, దేవుని సమయాల్ని గుర్తు చేసే వాళ్ళగా ఉండాలి. అందుకనే యెహెజ్కేలు 3:17, ఇంకొకళ్ళు 37 చదవండి. నరపుత్రుడా, ఇశ్రాయేలుకి కావలిగా నేను నిన్ను నియమించున్నాను. ఇశ్రాయేల్ అంటే దేవుని బిడ్డలు, అంటే క్రైస్తవులు, దేవుణ్ణి విశ్వసించిన వారు, విశ్వాసులు. వీళ్ళకి ఏమిగా నియమించాడంటే నిన్ను కావలివాడిగా నియమించాడంట. 33:7 అండి. ఇశ్రాయేల్ అంటే దేవుని బిడ్డలు, అంటే విశ్వాసులు. వాళ్ళకి ఏమిగా నియమించాడంటే మనల్ని కావలి వారిగా నియమించాడు. కావలి వాడు ఏం చేయాలా? ఎప్పటికప్పుడు సమయాన్ని తెలియచెప్పాలి. చదవండి యెషయా 21:11. కావలివాడ, రాత్రి ఎంత వేళ అయినది? చాలు. సో
మనం అడిగినప్పుడల్లా వాడు వేళ చెప్పేటట్టుగా ఉండాలి. అంటే మనం కూడా దేవుని సమయాల్ని మనం ఎదుటి వాళ్ళకి ఎరుగుపరిచే వాళ్ళంగా ఉండాలని దేవుడు కోరిక. 4 2 రాజులు 27 ఇక్కడ అంజూర పళ్ళ ముద్ద తెప్పించాడు. హిజ్కియా రాజు ఉన్నాడు కదా, హిజ్కియా రాజుకి అప్పట్లో బోన్ క్యాన్సర్ అని చెప్పి అప్పుడు గుర్తించబడింది. బోన్ క్యాన్సర్ అంటే రీసెంట్గా నాకు ఒకటి చనిపోవడం చూశాను నేను. బోన్ క్యాన్సర్తో వస్తా కాలు జారి పడ్డాడట. పడితే ఇక్కడ తుంటెము తిరిగిపోయింది. అతను లేపడానికి ట్రై చేస్తే ఇంకోటి చేయి పట్టుకోలేకపోతే చెయ్యం తిరిగింది. అంత ఫ్రెజైల్ ఉంటాయి. ఫ్రెజైల్ అంటే బ్రేకబుల్, ఈజీలీ బ్రేకబుల్ అంటారు. పింగాణి శాస్త్రం కప్పు విసిరేస్తే ఏమవుతుంది, మొక్కలు అయిపోతుంది, ఆ టైప్ అయిపోతుంది. మరి అటువంటి వాడు పడక మీద ఉంటే యెషయా ఏం చేశాడు, అంజూర పళ్ళ ముద్ద తెప్పించాడు. అంజూర పళ్ళు తీసుకొచ్చి, పండిపోయిన పళ్ళు తీసుకొచ్చి చిత్త కొట్టి ముద్దలాగా చేసి ఎక్కడ గాయమైంది ఆ గాయం మీద కడితే దెబ్బకి మానిపోయింది. 3వ రోజు అతను దేవాలయానికి ఎక్కి వెళ్ళాడు. 28 మెట్లు ఉంటాయి అక్కడ దేవాలయానికి. 28 మెట్లు ఎక్కటం అంటే ఒక మెట్లు అసలు నడవటం కుదరదు అటువంటి వాళ్ళకి, బోన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి. 25 మెట్లు 3వ రోజు ఎక్కి వెళ్ళాడు చూడండి దేవుడు చేసిన. సో అంజూర పళ్ళు ఏం చేయాలా, అంజూరం అనబడే విశ్వాసం ఏం చేయాలా, ఎదుటి వాళ్ళ గాయాలు మానిపోయే వాళ్ళంగా ఉండాలి. ఎదుటి వాళ్ళకున్న మానసిక గాయాలు మానిపోయే వాళ్ళంగా ఉండాలి. పద్యం ఉంటుంది కదా, చదివిందే కదా, తనువున విరిగిన అలుగులు అనువున పుత్సంగ వచ్చు అతి నిష్ఠురతను మనమున నాటిన మాటలు వినుమెన్ను ఉపాయంలో వెడలని అదిపా అని. శరీరంలో గుచ్చుకున్న బాణం గాయం తొందరగా మానిపోద్ది, కానీ మనసు గుచ్చుకున్న గాయం మానదు. మనం గాయాలు చేసేవాళ్ళంగా కాదు, చేయబడ్డ గాయాలు మానిపోయే వాళ్ళంగా ఒక విశ్వాసం ఉండాలి అని చెప్పి ఇక్కడ అంజూర పళ్ళని సాదృశ్యంగా చెప్తున్నాడు. యెషయా 50:4 అలసిపోయిన లోకంలో అలసిపోయి ఈ పాప జీవితంతో విసిగిపోయిన వాళ్ళని మాటలచే ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్టు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేస్తున్నాడు. అటువంటి నోరును మనం దేనికి ఉపయోగించాలట, అలసిన వాణిని మాటల చేత ఓరడించి జ్ఞానం మనకు కలిగినట్లు. ఇంకొకటి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4:6 మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడే మాట ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అంటే మన మాట ఎదుటి వాళ్ళకి ఏం చేయాలా, రుచించాలా, ఎదుటి వాళ్ళకి ఇంప్రెసివ్గా ఉండాలా. ఈయన మాట వినాలి, వీళ్ళ మాట వినాలి, కదలకూడదు అనే స్థితి మన మాటల్లో అవతలోడికి రావాలి. 5వది ఇందాకే చదువుకున్న మత్తయి సువార్త 21:19 త్రోవ ప్రక్కన నాటబడిన అంజూరం. అంటే ఆ త్రోవలో నడిచే ప్రతి ఒక్కళ్ళు ఆ అంజూరం చూసి, దాని ఫలాలు చూసి, దాన్ని నాటిన వాడికి ఘనత లేదా మహిమ తీసుకురావాలని దేవుడు కోరిక. అందుకనే మనకి రకరకాల మంచి ఉద్యోగాల్లో స్థిరపరిచి మంచి ఐశ్వర్యాన్ని ఘనతని ఇచ్చి ఒక స్థితిలో మనల్ని ఉంచితే మనం ఆయనకు మహిమకరంగా ఉండకపోతే ఆయన మన వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది ఆయనకి. మీకు ఒకసారి చెప్పాను, నేను ఒక మామిడి చెట్టు వేసాను. ఆ మామిడి చెట్టు 3-4 సంవత్సరాల తర్వాత ఒకే ఒక కాయ కాసింది. ఆ ఒక్క కాయ నేను కొనుక్కోగలను కదా, ఆ మాత్రం అంత పెద్ద చెట్టుని ఒక కాయ కోసం నేను పెంచాలా? ఇది ఒక్క కాయనే కాసింది. బైబిల్లో ఆ అంజూరం ఒక కాయ కూడా కాయదు. సరే, ఆ కాసిన కాయ మొట్టమొదటి దేవుడికి ఇస్తాం కదా, పాస్టర్ గారికి ఇచ్చాను ఇసుగు తోటలో. అన్న ఇది ఎట్లా ఉంటుందో నాకు చెప్తే దీన్ని బట్టి ఇది ఉంచడమా తీసేయటమా అని ఆలోచిస్తానన్న. వాళ్ళు ఎవరో తీసుకెళ్ళారట. అది ఇచ్చినోడు చచ్చిపోయాడు, తీసుకెళ్ళినోడు నాకు తెలియదు. దానికోసం ఆ చెట్టుని ఉంచాలా? చెట్టు మొత్తం వేడితో తీసాను. తర్వాత ఒక బొప్పాయి చెట్లు వేసాను. 100 కాయలు కాసింది. ఆ దాన్ని పోయేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అడిగితే ఒక్క కాయ అడిగితే 2 కాయలు ఇచ్చేవాళ్ళు. చివరికి బొప్పాయి కాయలు అమ్ముకునే మనిషి కూడా ఆగి, బాబు నాకు 2 కాయలు ఇవ్వచ్చు కదా అంటే, 2 ఏంటమ్మా 4 తీసుకెళ్ళని చెప్పి పోషించి అని అడిగా నేను. నువ్వే అమ్ముతున్నావు కదా, మరి నా కాయలు ఎందుకు అడిగావంటే, అయ్యా ఇది డూప్లికేట్ కాయ, ఇది ఒరిజినల్ కదా, దీనికున్న తీపి దానికి రాదు కాబట్టి అడిగాను. సో దేవుడు కూడా మనం ఫలభరితంగా ఉండాలని దేవుడు మనల్ని నాటాడు.
ఆయనకు మహిమకరంగా ఉండాలి. అది లేకపోతే మన వల్ల ఆయనకు ఉపయోగం లేదు. కాబట్టి అని అంటాడు కదా, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అగ్ని అంటే ఏంటి? నరకం. యేసుక్రీస్తు కోసం మనం ఫలించకపోతే మనం దేవుడికి ఉపయోగం కాదు, నరకంకి వెళ్ళేవాళ్ళని. అది గుర్తు చేస్తున్నాడు. అలాగే రాహాబు అనే వేశ్య గోడ మీద ఇల్లు ఎట్లా కట్టబడిందో, ఒక ప్రాస్టిట్యూట్ అందరికి తెలియపరచబడాలి, లేదా ఆమెకు ఉపయోగం ఉండదు. అలాగే దేవుడి బిడ్డ కూడా దీపస్తంభం మీద దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పడతాం. ఎందుకు? ఉన్న వాళ్ళందరికీ వెలిగివ్వాలని. అలా కాకుండా కొంచెం కింద మంచం కింద పెడితే దానివల్ల ఉపయోగం లేదు. అలానే దేవుడు మనల్ని ఫ్లరిష్ చేసి జీవించి అన్ని సమస్తం మనకు అనుగ్రహించి మనల్ని ఒక స్థానంలో నిలబెడితే దానికి తగినట్టుగా మన జీవితం లేదనుకోండి, అది దేవునికి మహిమకరం కాదు. కాబట్టి మనల్ని ఏం చేయాలో ఆయన తెలుసు. క్రీస్తు ప్రభుకే సాక్ష్యం కావాల్సి వచ్చింది, మనకే కాదు, యేసు ప్రభుకి సాక్ష్యం కావాల్సి వచ్చింది. మత్తయి సువార్త 16:13 కైసరయ్య దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు? మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారంటే లోకమంతా నా గురించి ఏం చెప్పుకుంటుందని యేసు ప్రభు అడిగాడు. ఏం చెప్పాడు తల్లి? కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, ఇంకెవరో ప్రవక్తల్లో ఒకటని చెప్పుకుంటున్నారు. సరే, వాళ్ళ లోకులు, వాళ్ళకి సున్నతి లేదు, మారు మనసు లేదు, కాబట్టి వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. సరే, మారు మనసు ఉన్నారని చెప్పుకున్న మనం, అంటే ఇక్కడున్న మీరు ఏం చెప్పుకుంటున్నారు నా గురించి అని అడుగుతాడు. 16 సీమోను బర్యోనా, నీవు ధన్యుడివి, ఎందుకంటే నా తండ్రి నీకు తెలియచెప్తే తప్ప నీకు తెలియదు. ఎందుకంటే ఇంకెవరు చెప్పలే, ఒక పేతురు మాత్రమే చెప్పాడు. ఎందుకంటే పేతురికి అది బయలుపరచబడింది కాబట్టి. అందుకనే యేసు ప్రభు ఏ పని అయితే వదిలి వెళ్ళిపోవటానికి రెడీ అయ్యాడో ఆ పని అంతా ఎవరికి అప్పచెప్పబడింది? పేతురికి అప్పచెప్పబడింది. పరలోకపు తాళపు చెవి ఎవరికి ఇవ్వబడింది? ముమ్మారు అబద్ధం ఆడాడని చెప్పి మనం ఎప్పుడు అనుకుంటుంటాం, జోక్ చేస్తుంటాం. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. అది అతని గర్వాన్ని తగ్గించడానికి, అతని అతిశయాన్ని, అహంభావాన్ని తగ్గించడానికి దేవుడు 3 సార్లు అబద్ధం ఆడాడు చేశాడు. తర్వాత 3 సార్లు ఆయనకి పని అప్పచెబుతాడు. నా గొర్రెల మేపు, గొర్రె పిల్లల కాయి. 3 సార్లు అబద్ధం ఆడినందుకు 3 సార్లు పని అప్పచెబుతాడు ఆయన. ఇంకా పౌలుకి అన్యజనులు కూడా ఆయన్నే ఉపయోగించాలని దేవుడు అనుకుంటే అతను నిరాకరించాడు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో పేరేంటయ్యా, కొర్నేలి కోసం కొర్నేలి దూతలను పంపిస్తే అంతకుముందే దేవుడు సాదృశ్యంగా దుప్పట్లో 4 చెరుగులు పట్టుకున్న దుప్పట్లో సమస్త చతుష్పాది జంతువులు తీసుకొని రాబడతాయి. అంటే అన్యజనులందరూ, ఇశ్రాయేలీలు కాకుండా మిగిలిన వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు. నేను నిషిద్ధమైంది ఎప్పుడు ముట్టుకోలేదు ప్రభు అంటాడు. 2 సార్లు అంటాడు, 3వ సారి తీసేయబడుతుంది. సో ఇతనికి ఇవ్వని పని ఎవరికి ఇవ్వబడింది? అపోస్తలుడైన పౌలుకి ఇవ్వబడింది. అన్యజనుల సువార్త ప్రకటించినాడు. అన్యజనులకు అపోస్తలుడు పౌలు అయ్యాడు, ఇశ్రాయేలుకి అపోస్తలుడు పేతురు అయ్యాడు. అదే తేడా. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుని ఆలోచన ఏంటి అంటే ఇతరులకి మనల్ని చూపించి గౌరవం పొందాలి, మహిమ పొందాలి మన ద్వారా. అందుకనే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను చాలాసార్లు చెబుతుంటాను, 139 కీర్తన 16-13లో నన్ను నిర్మించావు, నన్ను రూపించావు, నా తల్లి గర్భంలో ఉంచావు, నా గురించి అంత సమస్తం ఎరిగిన దేవుడు నువ్వు. అటువంటి దేవుడు మనల్నే ఎందుకు పుట్టించాడు? మీకు అంతకుముందు కూడా చెప్తాను. ఒక అండం చుట్టూ దాదాపు 8 శుక్రకణాలు మన తల్లి గర్భంలో చుట్టూ తిరుగుతుంటే 7 శుక్రకణాలు నాపి ఒక శుక్రకణమే దాంట్లోకి అలౌ చేసి నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని నిన్ను నన్ను సృష్టించాడు. అటువంటి నువ్వు నేను ఆయనకు మహిమకరంగా ఉండకపోతే ఆయనకు సంతోషం కలుగుతుందా? కలగదు కదా. కాబట్టి ఆయన ఏ చర్య తీసుకున్నా దానికి అది సమంజసం అవుతుంది కదా. ఏ చర్య తీసుకున్నా మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు 3 పొరలు మన చుట్టూ ఉంటాయి. ఒకటి బొంతలాగా, ఒకటి దుప్పట్లాగా, ఒకటి ముఖముల గుడ్డలాగా ఉంటాయి. వాటిల్లో మనం ఎక్కడ ఒకవేళ ఏదో కుక్కో ఏదైనా జంతువు వెంట తరిగితే గర్భస్థ శిశువుని మోస్తున్న తల్లి పరిగెత్తుంటే లోపల ఉన్న ఎముకల గుడికి తగిలి దెబ్బతింటాడేమని లోపల వాటర్ నింపుతాడు దేవుడు. యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు. ఆ 3 పొరల్ని యామ్నియాన్, ఎల్లంటాయి, స్కోరియాన్ అని 3 పొరలతో ఉంటుంది. దాంట్లో యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు. ఉమ్మ నీరు
ఉల్బద్రావం అంటారు, లేకపోతే ఉమ్మనీరు అంటారు. దాంట్లో ఈ బిడ్డ ఎటు తగిలిన దెబ్బ తగలకుంటే షాక్ అబ్జార్బర్ లాగా పనిచేసినట్టుగా దేవుడు అంత జాగ్రత్త తీసుకుంటే బయటకు వచ్చి మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతుంటే ఆయనకేమైనా భయంకరమా? ఆయనకేమైనా కనుక వస్తుందా? సో ఆయన చేసేది ఏంటి? నిన్నే ఎందుకు పుట్టించాడంటే నీ ద్వారా మహిమ పొందాలని పుట్టించాడు, నా ద్వారా మహిమ పొందాలని పుట్టించాడు. సంసోను పుట్టించాడు, ప్రవచనం ద్వారా పుట్టించాడు. సంసోను దేవుడు కోపాన్ని, దేవుడి నీతిని నెరవేర్చలేకపోయాడు. సొలొమోను పుట్టించాడు, సొలొమోను కూడా సైడ్ ట్రాక్ అయిపోయాడు. మనమైనా స్ట్రైట్ లైన్లో ఆయన చిత్త ప్రకారం నడవాలని దేవుని కోరిక, అలా నడుస్తామని ఆయన అనుకుంటున్నాడు. నడవాలని మనం కూడా ఆయన కృపకు పాత్రలయ్యి ఆయనకు మహిమకరంగా జీవించాలని, నిరంతరం ఆయన కాపుదల్లా భద్రతలో జీవించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దేవునికి మహిమలు కాక. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మన జీవితాల్లో మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కార్యాలు మనం జరిగించి ప్రభువును మహింపరిచేట్లుగా మనం జీవించాలని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడారు. కనుక అందరం కూడా తల వచ్చి దేవా అలాంటి కృప మాకు దయచేయి తండ్రి అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాం. తల వంచుకొని ప్రార్థన చేసుకున్నాం.